జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేయొద్దని చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నేను తప్పు పట్టడం లేదు, కానీ అతని మీద ఉన్న కేసులు, అతని మీద ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసేనా మీరు అందుబాటులో రాకుండా, అతనికి సపోర్ట్ చేయకుండా మీరు సొంతంగానే నిలబడండి, లేదా పవన్ కళ్యాణ్తో జత కలపడం నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు కలవడం వల్ల మీరు అందపదాలని పోతారు అంతే, పైకి వచ్చేది ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి 101 సీట్లు ఇస్తే ఎంత బాగా పరిపాలన చేసుకోవచ్చు. ప్రజల్ని నమ్మి నీకు ఓట్లు వేస్తే చేసి పెట్టేశారు. కృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో ఆవిడ వెళితే అధపాతాలను గెలిపోతారంటానికి మీరు ఏం ఉదాహరణ చెప్తారు? ఆయన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి 101 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. రేపొద్దున 11 సీట్లు వస్తాయో లేదో తెలియదు. ఆయన పరిపాలనని, ప్రస్తుత పరిపాలనని, కూటమి పరిపాలనని, తెలుగుదేశం పరిపాలన నేను చెప్పడం లేదు, కూటమి పరిపాలనని చూడండి. ఇప్పుడు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, ప్రజలంతా హాయిగా ఉన్నారు. ఎవడన్నా బుద్ధిన్నోడు, తెలివి ఉన్నాడు ప్రజావేదికను పడగొడతాడంటే ప్రజల సొమ్ము అది. రాజశేఖర రెడ్డి గారు, మేము ప్రాణానికి ప్రాణం ఇచ్చే మా నాయకుడు రాజశేఖర రెడ్డి, ఆయనను ఎంతో సపోర్ట్ చేశాం మేము. జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాము. కానీ ఆయన చేసుకున్న కొన్ని కారణాలు, కొన్ని పనులు ఆశాకి అది మంచిది కాదు. ఎందుకంటే రాధారంగ మిత్రుల నుంచి వచ్చారా, మీ వ్యక్తిగత భజన చేయడానికి వచ్చారా? పంచాయతీ చేయడానికి రాలేదండి. మీరు సపోర్ట్ చేసుకుంటే మిత్రమండలి ఎప్పుడే కానీ మీరు ఎవరైనా కొట్టంగాడు, వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి, పద్ధతిగా మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఎవరు ఇక్కడ గొట్టంగాళ్ళు ఎవరు ఉండరు. లక్ష్మణరావు గారు, మీ పద్ధతి కొంచెం మార్చుకోండి. వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, తప్పది. లక్ష్మణరావు గారు, గొట్టంగాడని ఎవరిని అంటారు మీరు? ప్యానల్లో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడినప్పుడు బాగా మాట్లాడారు కదా, ఇప్పుడు దాకా మాట్లాడారు కదా. ఒక్క నిమిషం మీరు ఆగాలి, మీరు సమయంలో పాటించాలి. ఎవరన్నా గొట్టంగాడని ఆయన అన్నారా? మీరు ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. మీరు సమయంలో పాటించండి. ఎవరు ఏ గొట్టంగాళ్ళకి తీసుకురాం. మేము ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టామంటే అంతో ఇంత విఘ్నత ఉంటది. మీకు విఘ్నత ఉంది కాబట్టి కూర్చోబెట్టాం. ఎవరు గొట్టంగాళ్ళు లేరు ఇక్కడ. లక్ష్మణరావు, నీకు ఏం చేయాలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఎందుకు రాతాను? నువ్వు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు కదా రాష్ట్రాన్ని. కప్పు పట్టదు మా బిడ్డకి చెప్పుకుంటాను. దేని గురించి వచ్చా? నువ్వు జనసేన పార్టీలో మంచి మాటలు మాట్లాడు, డిబేట్ లో ఘోరంగా మాట్లాడు. బ్రదర్ పిలుస్తున్నా, 10 సార్లు బ్రదర్ పిలుస్తున్నా. నువ్వు కొట్టగాడు గిట్టగాడు పిచ్చి మాటలు మాట్లాడితే నీ ఇంటికి వచ్చి కొట్టగాడు వాడెవడు నిన్ను కాపాడలేడు, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావా? కాపు పట్ట పుట్టినాడు కాబట్టి మా బిడ్డ మా వైపు ఉండాలా. వ్యక్తిగత కారణాలు వద్దు, దోషం వద్దు. గోపాలకృష్ణ గారు, కొంచెం హుందాగా మాట్లాడతాం దయచేసి. వ్యక్తిగతంగా తిట్టొద్దు. లక్ష్మణరావు గారు, మీరు ఎవరిని రెచ్చగొట్టొద్దండి దయచేసి. ఒకరికొకరు ఆరోగ్యకరమైన వాతావరణం మీరే మాట్లాడారు. కొంచెం హుందాగా ఉండండి సార్, మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. దయచేసి మీరు కామ్గా ఓపిక వినండి. నా అభిప్రాయం చెప్పాను కదా. కొలపించే వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? కొలపేయగలరు మీరు. అంటే రెడ్డికి కులపించి రంగా పేరు చెప్తాము, రంగా పేరు చెప్తాము. మా బిడ్డను మేము కాపాడుకుంటాము, ఇస్తున్నాము.
రైట్ సార్, రైట్. ఏ కారణం వల్ల పోయినా రంగా గారి పేరు చెప్తున్నాను చెప్పండి, కదా, నేను లక్ష్మణరావు గారు. నీళ్ళ రైట్.